ఎంతో సంతోషంగా అల్లరి చేస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఒక ట్రావెల్ బస్సులో పీజీ స్టూడెంట్స్ అంతా వెళ్తున్నారు. సమయం రాత్రి 11:40. ఇంకా వాళ్ళు ఒక దట్టమైన అడవిలో వెళ్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే బస్సు ఒక పెద్ద శబ్దంతో ఆగిపోయింది. అసలు ఏం జరిగింది? ఆ అర్ధరాత్రి పూట వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు బస్సు సడన్ గా ఎందుకు ఆగిపోయింది? ఆ ప్రాంతంలో ఏం జరిగింది? ఇంతకు వాళ్ళందరూ ప్రాణాలతో బ్రతికే ఉన్నారా లేక చనిపోయారా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడే ఇంకా పీజీ అయిపోయింది. స్టూడెంట్స్ అంతా కలిసి ఇంకా లైఫ్లో కలుస్తామో లేదో అని ప్లాన్ చేసుకుంటారు. ఎక్కడైనా సరే లాంగ్ ట్రిప్ వెళ్ళి అక్కడ క్యాంపింగ్ వేసుకొని ఒక 2 రోజులు గడిపి అదొక మెమొరబుల్గా ఉంచుకోవాలని చూస్తారు. అలా అని ఆ కాలేజీలో అంతా ఒక రోజు కలుసుకొని ఇంకా ట్రిప్ గురించి ఆలోచిస్తారు. అందరూ ఒప్పందంతో ప్రకారం ఇంకా ఒక ట్రావెల్ బస్సును మాట్లాడుకుంటారు. సరిగా ఒక 350 కిలోమీటర్ల దూరాన ఉన్న ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాలని అనుకుంటారు. అవే కాపాల కొండలు. అక్కడ ఎంతో పెద్ద పెద్ద గుట్టలు, వాటర్ ఫాల్స్, ఎంతో బాగుంటుంది. చాలా మంది టూరిస్టులు కూడా అక్కడికి వెళ్తారు. ఇంకా వీళ్ళు కూడా అదే ప్రదేశానికి వెళ్ళి రాత్రిపూట అక్కడనే క్యాంపింగ్ చేసుకుని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇంకా అనుకునేదే తరుణం. ఒక రోజు తర్వాత ట్రావెల్ బస్సును మాట్లాడుకొని ఇంకా 30 మంది స్టూడెంట్స్ ఇంకా బస్సు ఎక్కారు. అందులో అమ్మాయిలు అబ్బాయిలు అంతా కలిసి ఉన్నారు. మెయిన్ క్యారెక్టర్ విజయ్, రఘు, స్వప్న వీళ్ళు ఆ టీంని లీడ్ చేస్తారు. వీళ్ళందరూ ఇంకా బస్సులో ఎక్కారు. ఇంకా డ్రైవర్ అన్న బస్ స్టార్ట్ చేశారు. ఎంతో జాలీగా ఇంకా వాళ్ళ లైఫ్లో ఎన్నో మెమోరీస్ గుర్తుండిపోయేలా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ బస్సులో వెళ్తున్నారు. డ్రైవర్ కూడా వాళ్ళతో పాటు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు ఇంకా 11 గంటలకు ప్రయాణం మొదలుపెట్టారు. చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉన్నారు. వెళ్తూ వెళ్తూ విజయ్, స్వప్న, రఘు వీళ్ళందరూ ఇంకా పాటలు పాడుతూ టీంలో ఎంతో అల్లరి చేస్తూ వెళ్తూ ఉన్నారు. హైవే పైన వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల చూస్తూ ఎంతో ఆనందిస్తున్నారు. సరిగా రాత్రి సమయం 9 అవుతుంది. వీళ్ళందరికీ ఆకలి వేస్తుంది. అప్పుడు డ్రైవర్ రోడ్డు పక్కన ఉన్న ఒక డాబా దగ్గర బస్సు ఆపుతాడు. డ్రైవర్ అప్పుడు ఇలా అంటాడు, చూడండి అమ్మాయిలు, అబ్బాయిలు, ఇక్కడ మీకు డాబా దగ్గర తినడానికి అన్ని దొరుకుతాయి. అందరు దిగి తినండి. మనం వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. రేపు మీరు కావలసినవి చేసుకోవచ్చు అని అనగానే అందరూ కలిసి బస్సులో నుంచి కిందకు దిగుతారు. ఆ ప్రాంతంలో ఆ డాబా చాలా పెద్దగా ఉంది. చాలా మంది అక్కడ భోజనాలు చేస్తున్నారు. వీళ్ళంతా కలిసి ఆ డాబా దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళకు కావలసిన ఆర్డర్ అంతా పెట్టుకొని అందరూ తింటూ ఉన్నారు. కొంతమంది టీ, కాఫీలు తాగుతున్నారు. ఇంకా డ్రైవర్ కూడా తినడం మొదలు పెట్టాడు. ఇంకా చాలాసేపు సమయం అక్కడే గడిపారు. అలా గడిపిన తర్వాత బిల్ పే చేసి అందరూ బస్సులోకి ఎక్కారు. డ్రైవర్ ఇంకా బస్సును స్టార్ట్ చేస్తాడు. అయితే వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తినడానికి, క్యాంపింగ్ వేసుకోవడానికి అన్ని ఐటమ్స్ బస్సులోనే ఉంటాయి. కానీ ఆ డాబా దగ్గర మాత్రం ఆ సమయానికి గడిపారు. ఇంకా బస్సు ఎక్కిన తర్వాత బస్సు మెల్లగా ఆ రోడ్డు పైన వెళ్తుంది. అప్పటికే చాలా దూరం ప్రయాణం చేశారు. బస్సు ఇంకా దూసుకెళ్తుంది. బస్సు హైవే పైన స్పీడ్గా పోతుంది. అందరు కిటికీ విండోలు క్లోజ్ చేసుకొని ఆ చలికాలంలో బస్సులో వెచ్చగా దుప్పట్లు కప్పుకొని వెళ్తూ ఉన్నారు. ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది. అలా వెళ్తున్న కొద్దీ చలి తీవ్రత బాగా పెరిగింది. ఇంకా బస్సులో విండోస్ అన్ని క్లోజ్ చేయక చలి బాగా రాలేదు. అలా వీళ్ళు ఆ రోజు అంతా మాట్లాడుకుంటూ ప్రయాణం మొదలు పెట్టారు. ఒక 50-60 కిలోమీటర్లు వెళ్ళగానే ఒక చిన్నపాటి పల్లెటూరు గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో బస్సు ఆగుతుంది. అక్కడే చాలా మంది ఊరు పెద్దలు చలిమంట వేసుకొని కాపుకుంటూ ఉన్నారు. డ్రైవర్కి కాస్త రూట్ గురించి ఇబ్బంది అనిపించింది. GPS సరిగా అక్కడ పనిచేస్తలేదు. అలా అక్కడ బస్సు ఆపుకొని డ్రైవర్, కొంతమంది స్టూడెంట్స్ కిందకి దిగుతారు. దిగి ఆ చలిమంట కాపుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అన్నా, మేము కపాల లోయ అనే ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాలి. దారి కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఏదైనా షార్ట్కట్ మార్గం ఉందా లేక ఇదే దారిలో వెళ్ళాలా అని వాళ్ళని అడుగుతారు. అక్కడ మంట కాపుకుంటున్నటువంటి వాళ్ళంతా వీళ్ళ వైపు చూస్తారు. అలా చూడగానే, ఆహా, దారి ఉంది బాబో, కానీ ఇప్పుడు మీరు చక్కగా వెళ్తే ఇదే దారికుంటా పోతే చాలా పదిలంగా వెళ్తారు. కానీ మధ్యలో దారి ఉంది, అది కపాల కొండలకు చాలా దగ్గర దారి. కానీ రాత్రిపూట ఆ దారిలో ఎవ్వరు పోరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా భయంకరమైన ప్రేతాత్మలు తిరుగుతాయి అని చెప్తారు. చెప్పగానే వీళ్ళందరూ నవ్వుకుంటారు. ఏంటన్నా, ఏం మాట్లాడుతున్నారు? మేము ఎంతో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? అందరూ అంటారు, లేదు బాబు, ఆ దారి గుంట అర్ధరాత్రి పూట వెళ్లాల్సిన వాళ్ళు వెళ్తారు. కానీ
ఎక్కడ బండి ఆగకుండా వెళ్తేనే సేఫ్గా వెళ్తారు. బండి ఆగినా ఎవరైనా బండిని ఆపినట్టు చేసినా ఇంకా ఆ ప్రాంతంలో వాళ్ళు మళ్ళీ కనబడరు. అందుకు ఆ ప్రాంతంలో అర్ధరాత్రి పూట ఎవ్వరు వెళ్లరు అని హెచ్చరిస్తారు. మీరు ఇలాగే ఊరి మీద నుంచి వెళ్తే ఆ హైవే రోడ్డు పైన చక్కగా పోవచ్చు. ఆ దారి కపాల కొండల కాడికి చేరుకుంటుంది. మధ్యలో దారి మాత్రం ప్రమాదకరమైనది. కానీ ఆ దారిలో చాలా ధైర్యవంతులు, జాగ్రత్తలు పడే వాళ్ళే వెళ్తారు. అంతకు మించి మేము ఇంకా మీకు సలహాలు ఇవ్వలేమని ఆ ఊరు పెద్దలు అంటారు. అనగానే సరే అన్న, ఆ దారిలో ఏం వెళ్ళంలే, ఊరు బయట ఉన్న రోడ్డుపై నుంచి వెళ్ళిపోతామని ఇంకా బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కగా వాళ్ళందరూ ఇంకా బస్సు దిక్కే చూస్తారు. ఇంకా వాళ్ళు బస్సు ఎక్కి బస్సును స్టార్ట్ చేసుకుని వెళ్తున్నారు. ఆ ఊరు మీద రోడ్డుపై నుంచి వెళ్దామని ఇంకా ఊరును దాటుకొని ఊరిపై నుంచి ఇంకో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుపై నుంచి హైవే రోడ్డు కనెక్ట్ అవుతుంది. అలా వెళ్తున్నప్పుడు ఇంకా స్టూడెంట్స్ అంతా కలిసి అన్నా, ఆ ఊరు వాళ్ళ మాటలు ఏం నమ్ముతావు కానీ మనం తొందరగా వెళ్ళాలంటే ఆ షార్ట్ కట్ మార్గమే మంచిది, మనం ఆ రోడ్ నుంచే వెళ్దామని స్టూడెంట్స్ అంతా డ్రైవర్ని బలవంతం చేస్తారు. ఇంకా డ్రైవర్ కూడా చేసేదేం లేక సరే అంటూ ఇంకా దారిలోకి వెళ్తారు. ఆ దారంతా చిమ్మ చీకటి ఉంటుంది. అక్కడి నుంచి అడవి ప్రాంతం మొదలవుతుంది. ఇంకా చేసేదేం లేక బస్సు ఆ రూట్లోకి మలుతుంది. అలా కొద్ది దూరం వెళ్ళగానే దట్టమైన అడవి ప్రాంతం వస్తుంది. ఇంకా స్టూడెంట్స్ అంతా బస్సులో కూర్చొని చలికి దుప్పట్లు కప్పుకొని ఉన్నారు. బస్సు అడవి ప్రాంతానికి చేరుకుంది. ఆ రూట్లో ఒక్క పిల్ల కూడా లేరు, ఎలాంటి వెహికల్స్ కూడా వస్తలేవు. అందరూ చుట్టుపక్కన ఉన్న ఆ దట్టమైన అడవి ప్రాంతాన్ని చూస్తూ ఉన్నారు. అందరిలో ఒకలాంటి భయం మొదలయ్యింది. ఆ ప్రాంతంలో ఇంకా చలి బాగా పెడుతుంది. ఏందన్నా ఈ ప్రాంతం ఇంత చలిగా ఉంది, అడవి కూడా ఇంత భయంకరంగా ఉంది అని అందరూ అంటున్నారు. అలా అంటున్నప్పుడు డ్రైవర్ కూడా చెప్పారు కదమ్మా, వాళ్ళు అదే దారిలో వెళ్ళమని, మీ బలవంతంతో ఈ దారిలో వచ్చాను, ఏం జరగకుంటే బాగుండు అని డ్రైవర్ కూడా కాస్త అనుమానంగా మాట్లాడారు. అలా మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ అన్నా ఏం భయం లేదు, ఈ ఊరు వాళ్ళకి ఏం తెలియదు, మనం చక్కగా ఇట్లే పోతే తొందరగా పోతామని ధైర్యం చెప్పారు. అలా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంకా అంత అడవి ప్రాంతమే, ఎక్కడ కూడా చిన్నపాటి గ్రామం కూడా లేదు. అక్కడక్కడ పెద్ద పెద్ద కొండలు, దట్టమైన చెట్లు రోడ్డుకు అటుపక్కల ఇటుపక్కల దర్శనమిస్తున్నాయి. సరిగా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ చీకటిలో బస్సు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్దం చేసి ఆగిపోయింది. అలా ఎందుకు ఆగిపోయిందో కూడా డ్రైవర్కి అర్థం కాలేదు. రోడ్డు పక్కకు ఆపేశాడు. ఏమైందన్నా అని వెనుక నుంచి అడిగితే వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పాడు. ఇంజన్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, బస్సు స్టార్ట్ అవ్వట్లేదు, అందరు దిగాలి అని అనగా అందరు కిందకి దిగారు. అలా దిగి అన్నా బస్ స్టార్ట్ కదా అని అంటే, ఏమో ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉంది చూస్తున్నాను అంటూ మళ్ళీ స్టార్ట్ చేశాడు. స్టూడెంట్స్ అంతా కిందికి దిగారు. బస్సు ఎంతసేపటికి స్టార్ట్ కాకపోవడంతో డ్రైవర్ కూడా కిందికి వచ్చి, చూడండి ఇంత చీకట్లో ఈ బస్సును మనం రిపేర్ చేయాలంటే మన వల్ల కాదు, రేపు పొద్దుగాల చూసుకుందాం, ఈ రాత్రికి ఇక్కడ ఎక్కడన్నా ఉండి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. అలా అనుకుంటున్నప్పుడు అందులో ఉన్న కొంతమంది దూరంగా ఉన్న ఒక కొండలాంటి ప్రాంతం పైన ఒక పాడుపడిన ఇల్లును చూస్తారు. ఆ వెన్నెల కాంతుల్లో ఆ పాడుపడిన ఇల్లు చాలా భయంకరంగా దూరంగా కనబడుతుంది. ఆ ఇల్లు చుట్టూ మినుపురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఆ ప్రదేశం వాళ్ళని ఆకర్షించింది. ఇంకా వీళ్ళందరూ అక్కడ చూసి, ఏ గాయ్స్ అక్కడ చూడండి, ఆ మినుపురుగులు, ఆ ఇల్లు ఎంత బాగుందో, మనం అందరం ఈరోజు అక్కడికే వెళ్ళి రాత్రికి అక్కడే ఉండి రేపు వెళ్ళిపోదాముండ్రి, ఈ రోజుకి ఇక్కడే మనం ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. ఇంకా ఆ ప్రాంతం గురించి, ఆ బస్సు గురించి పట్టించుకోకుండా, అన్నా ఈ రాత్రికి మనం అక్కడే ఉందాం, వెళ్ళిపోదాం పదండి అని ఇంకా బస్సులో ఉన్న టెంట్ అన్ని తీసుకొని ఆ వస్తువులను తీసుకొని ఆ బంగ్లా దగ్గరికి నడుస్తూ ఉంటారు. అలా నడుస్తూ ఉంటే స్వాగతం స్వాగతం, మృత్యు ఒడిలోకి స్వాగతం అన్నట్టుగా చుట్టుపక్కల భయంకరంగా గాలి శబ్దాలు వస్తున్నాయి. ఇంకా అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ డ్రైవర్కి ఏదో అనుమానంగా ఉంది. అలా చేరుకున్న తర్వాత అక్కడ పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని క్యాంప్ ఫైర్ వేశారు. ఆ మంటల్లో వెచ్చదనానికి కాపుకుంటూ చుట్టూ కూస్తున్నారు. పక్కనే టెంట్ వేసుకుందామని చూస్తారు. కాసేపైనాక వేసుకుందామని అనుకుంటారు. అలా ప్రాంతాన్ని చూస్తారు, ఆ బంగ్లాని చూస్తారు. ఆ బంగ్లా చాలా పెద్దది, పాడుబడి ఉంటుంది. కానీ లోపలికి వెళ్లకుండా బయటనే ఉంటారు. అందరూ చుట్టూ చూస్తారు. ఆ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది. దూరంగా లోయలు, కొండ ప్రాంతాలతో, పైన ఆకాశంలో చందమామంతో ఆ వెలుతురంతా చాలా బాగుంటుంది. ఆ ఇల్లు చుట్టూ, అంటే ఆ బంగ్లా చుట్టూ మినుపురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో లెక్కలేనన్ని మినుపురుగులు వచ్చాయి. వాటిని చూసి వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు. ఇంకా మంట చుట్టూ కూర్చొని ఆ డ్రైవర్ ఇంకా, ఈ ప్రాంతం ఏదో నాకు అనుమానంగా ఉంది, ఇక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తుందని డ్రైవర్ అంటాడు.
అప్పుడు వీళ్ళంతా, అన్నా భయపడేదేం లేదు, ఇంత అందంగా ఉంది ప్లేస్, దీని గురించి ఇలా అంటావా అని ధైర్యం చెప్తాడు. అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉండగానే అందులో రాజు అనే ఒక అబ్బాయికి అర్జెంటు వస్తుంది. సమయం చూస్తే 12 దాటిపోయింది. రాజు ఇంకా ఒక చెట్టు చాటుకు పోయి టాయిలెట్ చేస్తూ ఉంటాడు. పని పూర్తవ్వగానే తిరిగి వెనుకకు వద్దామని అనుకుంటాడు. అలా వద్దామని అనుకున్న లోపే పక్కనే దూరంగా అందులో ఉన్న పూజిత అనే ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆ పూజిత ఎవరో కాదు, రాజు గర్ల్ ఫ్రెండే. ఇంకా రాజు అమ్మాయిని చూసి, పూజిత ఇక్కడేం చేస్తున్నావు అని అంటాడు. పూజిత అప్పుడు రాజును చూసి చేతులతో సైగ చేసి పక్కకు రమ్మన్నట్టుగా అంటుంది. ఏంటి అమ్మాయి గారికి ఈరోజు నా పైన ఇగలేని ప్రేమ వచ్చిందా ఏంటి అని అనుకుంటూ రాజు ఉంటాడు. అప్పుడే పూజిత సైగ చేస్తూ అలా ముందుకు వెళ్తుంది. పూజిత ఆగు, ఏయ్ ఆగు అంటూ వెనకాల వెళ్తాడు. పూజిత ఆ అడవిలాంటి ప్రాంతంలోకి ఒక పెద్ద చెట్టు చాటుకు తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్లగానే వెనకాల వస్తున్న రాజుకు పూజిత ఒక్కసారిగా మాయమైపోతుంది. పూజితను చూసి, ఏ పూజిత ఎక్కడ వెళ్ళావు, ఇక్కడికే వచ్చావు కదా, పూజిత పూజిత అని అంటాడు. అలా అనగానే వెనకాల నుంచి భయంకరమైన శబ్దం, శ్వాస ఎవరో తీసుకొని వదులుతున్నట్టు, ఇక్కడే ఉన్న రాజు, నీ వెనకాలే ఉన్నాను అని అంటుంది. అలా అనగానే రాజుకు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. వెనకకి తిరిగి చూస్తే అక్కడ రూపాన్ని చూసి గట్టిగా కేక పెడతాడు. అక్కడ ఉన్నది పూజిత కాదు, భయంకరమైన రూపం. ముఖమంతా తెల్లగా పాలిపోయి కండ్ల నుంచి నిప్పులు కారుతూ భయంకరంగా ఉంది. పెద్ద నోరు తెరిచి రాజును పట్టుకోవడానికి 2 చేతులు చాచింది. ఆ రూపాన్ని చూసిన రాజు అరుస్తాడు. ఆ అరుపులు చిన్నగా క్యాంపు వరకు వినబడతాయి. అప్పుడే అందులో ఉన్న విజయ్ అందులో ఉన్న వాళ్ళందరూ లెక్క పెడతాడు. మొత్తం 29 మంది వస్తారు. పూజిత కూడా అక్కడే ఉంటుంది. రాజు మాత్రం ఒక్కడు కనబడు. రేయ్, మన గ్రూప్లో రాజు లేడు, వీడు ఎక్కడ వెళ్ళాడు అని చుట్టూ చూస్తారు. అందరు భయపడతారు. ఇంకా అరుపులు చాలా భయంకరంగా వినబడతాయి. రే రే, అక్కడ మన రాజుగారిని అరుపులు వినబడుతున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో ఏమో, వెళ్ళిపోదాం పదండి అని అక్కడే నిప్పుకర్రలు తీసుకొని ఆ అరుపులు వస్తున్న దిగుకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే రాజును అప్పటికి ఒక భయంకరమైన దయ్యం గట్టిగా పట్టుకొని పైకి లేపింది. గొంతు పిసుకుతుంది. విజయ్ మిగతా వాళ్ళందరూ చూసి భయపడ్డారు. ఏ ఎవరు నువ్వు అని అరిచారు. అలా అరవగాన్ని ఆ రూపం వీళ్ళ వైపు చూసింది. మిగతా వాళ్ళందరూ భయపడ్డారు. విజయ్ కూడా భయపడి గట్టిగా అరిచి వెనుకకు జరిగాడు. అది దయ్యం. మిగతా వాళ్ళందరూ భయపడుతూ వణుకుతూ ఉన్నారు. కానీ విజయ్ మాత్రం ఫ్రెండ్ని కాపాడుకోవడానికి ఆ నిప్పుకర్రను తీసుకొని, ఈ నిప్పు అంటే దయ్యాలకు భయం అంటూ ఆ నిప్పుకర్రను తీసుకుని వెళ్ళి ఆ దయ్యం పైన విసిరాడు. అలా విసిరగానే దయ్యం దూరం జరిగింది. దూరం జరగగానే రాజు చేయి పట్టుకొని ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అంతా కలిసి ఆ బంగ్లా ముందుకు పరిగెత్తారు. పరిగెత్తుకొని వెళ్ళి ఆ మంట చుట్టూన నిలబడ్డారు. నిలబడి దిక్కులు చూస్తూ ఉన్నారు. ఆ దయ్యం మెల్లగా ఆ చీకట్ల నుంచి ప్రత్యక్షమవుతుంది. ఎక్కడికి పారిపోలేరు, ఈ రోజు మీ మృత్యువు మా చేతిలోని అని నవ్వుతుంది. చూస్తూ ఉండగానే ఆ దయ్యం గట్టిగా అరవగా ఆ బంగ్లాల నుంచి అద్దాలు పగలగొట్టుకొని మరికొన్ని రూపాలు బయటికి దూకాయి. అవన్నీ ఇంకా మెల్లగా వచ్చి వీళ్ళ చుట్టూరా నిలబడ్డాయి. వాటి రూపాలు చూస్తూ ఉంటే నరమాంసాన్ని పీక్కొని తినేటట్టుగా చాలా భయంకరంగా ఉన్నాయి. వీళ్ళందరూ ఆ రూపాలను చూసి ఏడుస్తూ ఉన్నారు. ఇంకా మా ప్రాణాలు పోతాయేమని భయపడుతూ ఉన్నారు. ఇంకా దయ్యాలన్నీ చుట్టూ చేరుకొని వాళ్ళని పట్టుకోబోతున్నాయి. కానీ అందరు గట్టిగా అరుస్తూ బస్సు వైపుకు పరిగెడుతున్నారు, డ్రైవర్తో సహా. అలా బస్సు వైపుకు పరిగెత్తుకొని వెళ్ళి ఆ డోర్ను తీద్దామని చూస్తే డోర్ లాకెళ్ళదు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇదేంటి డోర్ రావట్లేదంటూ అలా ఏడుస్తూ ఉంటే ఆ బస్సు పైన మరికొన్ని రూపాలు, కొన్ని తల లేనివి, కొన్ని తలతో ఉన్నాయి, కొన్ని చేతులు లేనివి, అవన్నీ వీళ్ళని చూసి వికటహాసం చేస్తూ ఉన్నాయి. ఇంకా వీళ్ళు మరింత గట్టిగా భయపడ్డారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ అడవిలో నుంచి ఉన్న భూతాలు, ఆ బంగ్లాలో నుంచి వచ్చిన దయ్యాలన్నీ చుట్టుముట్టాయి. వీళ్ళని చంపి తినేలా ఇంకా ముందుకు వస్తూ ఉన్నాయి. అందరు కళ్ళు మూసుకొని దేవుడా నువ్వే కాపాడాలి అని అనగానే అప్పుడే ఆ అడవిలో నుంచి హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఒక అఘోరి గట్టిగా కూతలు పెడుతూ ఆ బస్సు ముందుకు వచ్చి తన త్రిశూలంతో ఒక్కసారిగా నేలకేసి కొట్టాడు. అలా నేలకేసి కొట్టగా ఆ మెరుపు వెలుతురుకు ఆ దయ్యాలన్నీ అటువైపు చూశాయి. అక్కడ ఉన్నది ఎవరో కాదు, భయంకరమైన అఘోరి. ఆ అఘోరి ఇంకా దయ్యాలను చూసి తన సంచిలో ఉన్న విభూతిని తీసుకొని
మంత్రించి ఆ దయ్యాల పైన చల్లాడు. అలా చల్లగానే ఆ దయ్యాలు గట్టిగా కేకలు పెడుతూ ఆ నొప్పికి వేగలేక తల్లడిల్లుతూ కింద పడుతూ ఆ బంగ్లా వైపు పరిగెడుతున్నాయి. ఆ భయంకరమైన రూపాలు ఆ అఘోర్ని చూసి ఆ బంగ్లా వైపు వెళ్ళాయి. ఆ అఘోర్ని చూసినటువంటి వీళ్ళందరూ వెళ్ళి, స్వామి మమ్మల్ని కాపాడండి అని ఏడుస్తూ ఉన్నారు. భయపడకండి, ఇంకా అవి మిమ్మల్ని ఏమీ చేయవు అని అనగానే జరిగిందంతా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఈ ప్రాంతం అంతా ఒక మాయ. ఇక్కడ ఎన్నో వాహనాలు ఆగాయి. ఎంతో మంది ప్రాణాలని పుట్టన పెట్టుకున్నాయి ఆ దయ్యాలు. అందుకే నేను ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాను. ఈ రోజు సమయానికి రావడంతో మీరు బ్రతికిపోయారు. ఇంకా మిమ్మల్ని ఆ దయ్యాలు ఏం చెయ్యవు అని అనగానే వాళ్ళందరూ కాలు మొక్కుతారు. స్వామి, సమయానికి మా ప్రాణాలు కాపాడావు, మీ రుణం ఎలా తీర్చుకోవాలని ఏడుస్తూ ఉంటారు. భయపడకని అంటూ ఇంకా విభూతిని తీసుకొని అందరికి బొట్టు పెడతాడు. అలా పెట్టగానే, స్వామి మా బస్సు స్టార్ట్ అవ్వట్లేదు, సమయానికి ఇక్కడికే వచ్చి ఆగిపోయింది అని ఆ మాట వినగానే ఆ అఘోరి వెళ్ళి త్రిశూలాన్ని ఒక్కసారిగా బస్సు ఇంజన్ ముందలా మంత్రించి తాకాడు. అలా తాకగానే ఇప్పుడు స్టార్ట్ చేయండి అని అంటాడు. డ్రైవర్ వెళ్ళి బస్ స్టార్ట్ చేస్తాడు. బస్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తండ్రికి దండం పెట్టుకుంటారు. ఇంకా మీరు భయపడకుండా వెళ్ళండి, వెనుకకు మళ్ళీ చూడకండి అని అనగానే బస్సులో అందరూ ఎక్కుతారు. ఇంకా చివరిగా ఆ స్వామీజీకి మొక్కి ఆ బస్సులో ఎక్కి ఆ ప్రాంతం నుంచి బయటపడతారు. మొత్తానికి ఆ క్యాంపింగ్ని కంప్లీట్ చేసుకొని ఇంకా 2 రోజుల తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తానికి 2 రోజులు గడిపిన తర్వాత అందరూ తిరిగి ప్రయాణం అయ్యి ఇంటికి చేరుకుంటారు. ఇంకా ఆ రోజు వాళ్ళ లైఫ్లో అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనను తలుచుకొని చాలా భయపడతారు. ఇంకా అఘోరి అక్కడికి రాకపోయి ఉంటే ప్రాణాలే పోయేవని అందరూ ఫీల్ అవుతారు. ఇంకా అదే వాళ్ళ లైఫ్లో మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది. వాళ్ళు చేసిన ఎంజాయ్ కాదు. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.